స్టార్ట్ చేయండి మాస్టర్. మన అందరి గురువైన మన విశ్వ గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి ఆత్మ ప్రణామాలు. ఈ జూమ్ లో ఉన్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మరి మనకు ఈ విజ్ఞాన శాస్త్రం భగవద్గీత అందించిన కృష్ణ పరమాత్మకు ఆత్మ ప్రణామాలు. ఈరోజు మనము భగవద్గీతలోని కొంచెం వివరణ తెలుసుకుందాం మాస్టర్స్. ఇక్కడ మనకు కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు అంటే, తాబేలు తన అవయవాలను అన్ని వైపుల నుంచి ఏ విధంగా లోపలికి ముడుచుకుంటుందో అదే విధంగా ఒకానొక పురుషుడు ఇంద్రియాలను వాటి విషయాల వెనక్కు మళ్లించాలి. అప్పుడు అతడి జ్ఞానం స్థిరంగా ఉంటుంది. అనవసరమైనప్పుడు ఆయుధ ప్రహారం చేయాలి. అవసరం లేనప్పుడు ఆయుధాలను ఎంచక్క పక్కన పెట్టాలి. అలాగే ఇంద్రియాలు కూడా భౌతిక జీవనాధారం ఉపయోగించి ఉపకరణ మాత్రమే. ఇంద్రియాలు అవసరం ఉన్నప్పుడే వాటిని వ్యక్తపరచాలి. వాటి అవసరం తీరగానే వాటిని వెంటనే ఉపసంహరించాలి. అవయవాలు అవసరం లేనప్పుడు ఇంకా ఏదైనా అలికిడి అయినప్పుడు తాబేలు తన అవయవాలన్నింటినీ తన డిప్పలోకి లాగేసుకొని ముడుచుకుంటుంది. అలాగే ప్రతి యోగి కూడా అలా జీవిస్తాడు. అలా చేసేవాడి శక్తి ఎప్పుడు విజృంభించి ఉంటుంది. అలా చేసేవాడి జ్ఞానం ఎప్పుడు సున్నితమై ఉంటుంది. అనవసరమైనప్పుడల్లా మనసు సంపూర్ణంగా బాహ్య ఇంద్రియాల విషయాలను వదిలేయాలి. ఆయా సమయాల్లో సంపూర్ణ అంతర్ముఖమై ఆత్మలో స్థిరమవ్వాలి. ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏమంటుండు అంటే, ఇక్కడ తాబేలు ఎలా ఉంటుందో మనము కూడా అలా జీవించాలి అని మనకి ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు ఫ్రెండ్స్. అయితే తాబేలు అది ఏం చేస్తుంది అంటే, దానికి అవసరం ఉన్నప్పుడే అది అంటే ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు అది పాక్కుంటూ వెళ్తుంది. అంటే తల బయటకు పెట్టి అది పాక్కుంటూ వెళుతుంది. దానికి అవసరం ఉన్నప్పుడే దాని ఇంద్రియాలను మరి పనిచేస్తుంది. అంటే మరి అది ఎలా ఉంటది అంటే, దేని గురించి కూడా అంటే మనం ఎట్లా అంటే మనకు అవసరం ఉన్నప్పుడే వాడుకోవాలి. అంటే మన ఇంద్రియాలను ఎలా చెప్తుండు పరమాత్మ అంటే, తాబేలుతో పోల్చి చెప్తున్నాడు అన్నట్టు. అంటే అన్ని వైపుల నుంచి మరి ఏ విధంగా అయితే అది లోపలికి ముడుచుకుంటుందో అదే విధంగా, అంటే మనం లోపలికి ముడుచుకోవడం అంటే ముడుచుకుంటూ కాదు, కానీ ఎట్లా అంటే మన అవసరం ఉన్నప్పుడే, అంటే ఇప్పుడు ఎక్కడన్నా ఏదన్నా వినాలన్నా చూడాలన్నా అది మనకు అవసరం లేదు. ఇంద్రియాలంటే మనకు అవసరం లేదు కాబట్టి దాన్ని చూడొద్దు. అంటే మనకు సరికాని విషయాలను వినొద్దు, మనకు సరికాని దృశ్యాలను చూడొద్దు. మరి మనము ఎక్కడికి అనవసరంగా అంటే మనకి ఏదైనా కానీ మన ఇంద్రియాలతోని చేయవలసిన పనులు చేసిన తర్వాత వాటిని ఎలా అంటే, ఇప్పుడు దీన్ని ఎట్లా చెప్పుకోవాలంటే, సపోజ్ ఇప్పుడు మనకు అనవసరం ఇక్కడ నలుగురు కూర్చొని వాళ్ళు ముచ్చట్లు పెడుతున్నారు, మనకు అవసరం లేదు. మనం ఏం చేద్దాం, మన ఇంద్రియాలను అన్నిటిని దగ్గర పెట్టుకుందాం. కాళ్ళు ముడుచుకొని వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని కళ్ళు మూసుకొని మరి చెవులు కూడా మూసేసుకునే స్థితికి రావాలంటే మనసు శూన్యం అయితే
మరి అలా అవుతుంది. అప్పుడు కళ్ళు మూసుకొని మనలోకి మనకు ఉన్నప్పుడు మరి మనం ఏం చేస్తాం, ఎవరితో పని చేసే స్థితిలో ఉండం కదా. మరి అట్లా ఉండాలి అన్నట్టు మనకి ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు. ఇప్పుడు తాబేలు ఏం చేస్తుందంటే దానికి అవసరం ఉన్నప్పుడే అది ఇట్లా కాళ్ళు చేతులు దాని తల బయటకు ఉంటది. అది ఎట్లా మళ్ళీ దానికి అవసరం లేదంటే అన్నిటి తలను కూడా లోపలికి అనుకొని కాళ్ళను కూడా లోపలికి అనుకొని మొత్తం అది ఏంటంటే ఉత్త డిప్పలాగా అది ఏంటి ఇది అసలు ఒకటి అది ఒక జంతువు అది ఇట్లా దాని ఆకారం అసలు ఇది ఉన్నదా లేదా అన్నట్టు ఉంటది. అంత మొత్తం లోపలికి వేసుకొని అది ఒక ఉత్త డిప్పలాగా ఉంటది. మరి అదే విధంగా మనం కూడా మన ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. అంటే వాటి అవసరం వచ్చినప్పుడే వాటిని వినియోగించుకోవాలి అంటుండ. అంటే ఇక్కడ అవసరం ఉన్నప్పుడే ఆయుధ పరిహారం చేయాలి అంటుండ. అంటే ఏదైనా కానీ మనకు అవసరం ఉంటే ఎలా వాడుకుంటామో అలా మన ఇంద్రియాలను కూడా అట్లా వాడుకోవాలని ఇక్కడ మనకు పరమాత్మ చెప్తున్నాడు ఫ్రెండ్స్. మరి ఇక్కడ ఏమంటున్నాడంటే ఫ్రెండ్స్, అంటే మనకు ఇప్పుడు చూడండి మనము అంటే మన శ్వాస తీసుడు కూడా అది ఒక కర్మ అన్నట్టు, అంటే ఒక పని అన్నట్టు. మనం ఇప్పుడు ఇది ఒకటి చెప్పుకుంటే ఇది ఏంటి తాబేలు 400 సంవత్సరాలు బ్రతుకుతాడు ఫ్రెండ్స్. ఎందుకంటే అది చాలా ఎరుకలో ఉంటది అన్నట్టు. దానికి ఎప్పుడు అవసరమో దాని అవయవాలు ఎప్పుడు అవసరమో అప్పుడే పనిచేస్తూ దానికి అవసరం లేనప్పుడు అది ముడుచుకొని డిప్పలోకి ముడుచుకొని అది ఎలా ఉండాలో అలా ఉంటుంది. కాబట్టి అది ఎక్కువ సంవత్సరాలు బ్రతకగలుగుతుంది. అన్ని జీవులలో కల్లా ఎక్కువ సంవత్సరాలు బ్రతికే జీవి తాబేలు అన్నారు. అన్ని జీవుల కంట తక్కువ బ్రతికే జీవి కుక్క అన్నారు. అంటే కుక్క చూడు ఎప్పుడు అది ఎక్కువ ఇట్లా శ్వాస అంటే ఎట్లా తీసుకుంటది అంటే ఇట్లా తీసుకుంటది. అంటే తాబేలు ఏంటంటే నెమ్మది ఉంటది దాని ఏదైనా కానీ. ఇప్పుడు మనము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు కూడా కుందేలు తాబేలు వాళ్ళు పరుగు బంధం పెట్టినట్టు మనకు తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. అది కుందేలు ఏంటంటే నీకు దన్న బాగా పరిగెత్తి అలసిపోయి తాబేలు మెల్లగా వస్తుంది, వచ్చే వరకల్లా నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను ఆ చెట్టు కింద పడుకొని అక్కడే ఉండిపోతుంది. అంటే ఈ తాబేలు కంటే ఎన్నో రేట్ల పరుగులు తీసే కుందేలు పరిస్థితి ఏమైంది, అది ఓడిపోయింది. మరి తాబేలు మెల్లగా వెళ్ళింది అంటే అది దాని ఇంద్రియాలు ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నది కాబట్టి తాబేలే గెలిపోయింది. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే చిన్నగా, అంటే మనం దేనికైనా అవసరమైనంత వరకే వాడుకోవాలా మన ఇంద్రియాలు అంటే అన్ని వస్తాయి మాస్టర్స్. మన కాళ్ళు చేతులు కళ్ళు చెవులు ముక్కు అన్ని మన ఇంద్రియాలు. దాన్ని ఏ విధంగా మనం వాడుకోవాలో అలా వాడుకోవాలని ఇక్కడ మనకు పరమాత్మ చెప్తున్నాడు. అంటే మరి వాటి అవసరం తీరగానే వెంటనే ఉపసంహరించేయాలి. అంటే అవయవాలు అవసరము లేనప్పుడు ఇంకా ఏదైనా అది ఇంకా ఏదైనా శబ్దం వినవడంగా కూడా అది అట్లా లోపలికి ముడుచుకొని ఉంటుందట ఫ్రెండ్స్. అంటే మరి అలాగా మనల్ని ఇలా ఉండమని మనకు పరమాత్మ చెప్తుండ్రు. మరి అలాగే ప్రతి యోగి కూడా జీవించాలి అంటుండ. అంటే ఒక యోగి అనేవారు కూడా అలానే జీవిస్తారు. మరి వాళ్ళు ఏవి కూడా లోనికి తీసుకోరు కదా, వాళ్ళు సరికాని విషయాలు వినరు, మరి సరి కాని దృశ్యాలు కూడా చూడరు, సరికాని మాటలు కూడా మాట్లాడరు. అంటే మరి ఎలా అదుపులో ఉంచుకోవాలో వాళ్ళకి తెలుసు. కాబట్టి ఒక యోగి కూడా మరి మన ప్రతి యోగి కూడా అలా జీవించాలి అని ఇక్కడ పరమాత్మ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అవసరం అయినప్పుడల్లా మనసు సంపూర్ణంగా బాహ్య ఇంద్రియాల విషయాలను వదిలేయాలి అంటుంది. అవసరమైనప్పుడల్లా అంటే అవసరం అంటే మనకు ఇప్పుడు అవసరం అంటే మనకు అనవసరం అంటే మనకి ఇప్పుడు ఏదైనా ఇప్పుడు బాహ్య ప్రపంచ విషయాలు అనవసరం. అంటే అనవసరం అంటే మనకు ఇప్పుడు ఒక నలుగురు ఏదో వాళ్ళ ప్రాబ్లం గురించి చెప్పుకుంటుండ్రు మాట్లాడుకుంటుండ్రు, అందులో మనం దూరకూడదు. అది అనవసరం. మనకు దాంట్లో దూరకుండా ఎలా అంటే మన మనసును సంపూర్ణ బాహ్య ఇంద్రియాల విషయాల్లో మరి ఎలా అంటే ఇట్లా మన మనసును కంట్రోల్ ఉంచుకోవాలి చేయాలి. అవసరం లేదు కదా నేను అక్కడికి వెళ్ళడం అవసరమా, వాళ్ళ ముచ్చట్లు దూరడం అవసరమా అని మన ఇంద్రియాలను మనము అదుపులో ఉంచుకోవాలి ఇక్కడ. మరి ఆయా సమయాల్లో కూడా సందర్భాల్లో కూడా సంపూర్ణంగా అంతర్ముఖమై ఆత్మతో స్థితమవ్వాలి అంటుండ. అంటే ఏ సందర్భంలో అయినా ఆయా సందర్భంలో అన్నప్పుడు ఏ సందర్భంలో అయినా అంటే సంపూర్ణంగా అంటే మనం ఎట్లా అంటే ఒక నిష్ఠతో అంటే సంపూర్ణంగా మరి మనం ఎలా ఉండాలంటే ఎప్పుడు ఎరుకలో ఉండాలి.
మనం ఇంతకు ముందు ఎలా ఉన్నామో అని కానీ మన పత్రి సార్ ద్వారా ఈ ధ్యానం అందుకున్నాం కాబట్టి మనము ఎరుకలో ఉండడం, అది మనము ఇది ఒకటి నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఎరుకలో ఉండడం అంటే చాలా కష్టమైన విషయమే ఎవరికైనా. కాకపోతే అది మనం ఎరుకలో ఉండాలి. ఇప్పుడు తాబేలుని చూసి నేర్చుకోవాలంటే మనము ఏదైనా ఇప్పుడు పరుగు పరుగున పరుగు పరుగున వెళ్ళిన కుందేలు ఏమైంది, అది అలసిపోయి అది ఓడిపోయింది. అదే నెమ్మదిగా తాను పని ఎలా చేసుకోవాలి అది ఆవేశ ఉరుకుతుందని తాబేలు ఉరకలేదు, అంటే నెమ్మదిగా వెళ్ళింది కాబట్టి, అంటే దాని ఇంద్రియాలు ఎలా వాడుకోవాలో అట్లా వాడుకున్నది కాబట్టి గెలుపు తాబేలు అయింది. అంటే మనం కూడా అట్లా ఉండాలని ఇక్కడ తాబేలుని పోల్చి చెప్పిండు ఫ్రెండ్స్. అందుకే సంపూర్ణంగా అంతర్ముఖమై, అంటే మన అంతర్ముఖమై అంటే మనం ఇప్పుడు మన ఆత్మను ఆత్మతో ముఖాముఖిగా మన ఆత్మను దర్శించాలంటే ఎలా ఉండాలి, సంపూర్ణంగా మనం అన్ని ఇంద్రియాలను ఎలా అంటే ఇట్లా నిగ్రహించుకొని అవి మనము ఆ శూన్య స్థితిలోకి వెళ్ళినప్పుడు అప్పుడు మన ఆత్మతో ఉండగలుగుతాం. అందుకోసం ఇక్కడ ఏమంటున్నారు పరమాత్మ అంటే సంపూర్ణంగా అంతర్ముఖమై ఆత్మలో స్థిరమవ్వాలి అంటున్నారు. ఇక్కడ మళ్ళీ ఏమంటున్నాడు అంటే పరమాత్మ, కృష్ణ పరమాత్మ ఎల్లప్పుడూ విషయాలను గ్రహించే ఆలోచన చేసే వారికి వాటి మీదే ఆసక్తి కలుగుతుంది. ఆసక్తి వలన కోరిక పుడుతుంది, కోరిక వలన కోపం కలుగుతుంది. మనం దేనిని గురించి నిత్యం ఆలోచిస్తూ ఉంటామో దాని మీద ఆసక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే ఆసక్తి అంటే సంగం పెరుగుతుందో కామం ఉద్భవిస్తుంది. కామం అంటే విపరీతమైన కోరిక. ఎవరైనా మన కోరిక తీరకుండా ఏ రకంగానైనా అడ్డుపడితే, అంటే మన ఆ వాంఛిత కామం తీరడానికి విఘ్నం కలిగిస్తే వాళ్ళ మీద మనకు కోపం వస్తుంది. విపరీతమైన కోపాన్ని క్రోధం అంటాం. ఈ విధంగా మన నిత్య ఆలోచనల ద్వారా లౌకిక విషయ శక్తి, తద్వారా తీవ్రమైన వాంఛ తీరకపోతే క్రోధం కలుగుతుంది. ధ్యాస లేకపోతే సంగం ఉండదు, సంగం లేకపోతే కామం ఉండదు, కామం లేకపోతే క్రోధం ఉండదు అంటున్నాడు ఇక్కడ పరమాత్మ. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఎల్లప్పుడూ విషయాలను మరి గ్రహించే ఆలోచన అంటే మరి వాటిని ఆసక్తి కలుగుతుంది. అంటే మనం ఎప్పుడు ఎలా అంటే మనం దేనిని గురించి కూడా నిత్యం ఆలోచిస్తూ ఉంటాము. మరి అది ఆసక్తి పెరుగుతుంది, దాని మీద ఆసక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే ఆసక్తి అదే సంగమ పెరుగుతుంది. మరి మనం ఎందుకంటే ఏదాని మీద కూడా మనకు ఆసక్తి ఉండకూడదు. అంటే మనం ఒకటి సత్యం గురించి తెలుసుకున్నాం, పత్రిక ద్వారా మనం సత్యం గురించి తెలుసుకున్నాం కాబట్టి మరి మనం దేని మీద కూడా నిత్యం ఆలోచిస్తూ ఉంటాము. అంటే నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది లేదు, అది లేదు అన్న ఆలోచన మనకు ఉంటది కాబట్టి మనం నిత్యం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అది ఆసక్తిగా మారుతుంది అన్నట్టు. మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో అది ఏంటి అంటే అది ఒక ఆసక్తి అంటే అది నాకు కావాలి అనిపిస్తుంది అన్నట్టు. మరి కావాలి అన్నప్పుడు అది సంఘం, అంటే అది అనుకుంటాం అన్నట్టు. అది నాకు కావాలి అనుకున్నప్పుడు దాన్నే సంఘం అని అంటారు ఇక్కడ. అంటే సంఘం పెరుగుతుంది. మరి అప్పుడు కావాలి అనుకొని పెరిగినప్పుడు ఏమంటే ఆ కామం ఉద్భవిస్తుంది. అంటే కామం అంటే కోరిక. అది కావాలి అనిపించినప్పుడు మళ్ళీ ఇంకా కోరిక బలపడుతుంది అన్నట్టు. కావాలి అనిపించినప్పుడు ఇంకా కోరిక బలపడి అది ఖచ్చితంగా కావాలి అంటారు. కామం అంటే విపరీతమైన కోరిక. అంటే ఇప్పుడు మాస్టర్స్ అంటే మనకు ఒక వస్తువు కావాలనిపించింది అనుకోండి, ఇది అవసరమా అని అనుకోవాలి, కానీ దాన్ని వదిలేయడం నేర్చుకోవాలి. లేదు నాకు అది కావాలి అని
అంటే విపరీతమైన కోరికలోకి వెళ్ళకూడదు అని ఇక్కడ మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఎవరైనా మన కోరికను ఏ రకంగా అడ్డుపడితే అంటే దాన్ని వాంఛిత కామం విఘ్నం కలిగిస్తే వాళ్ళ మీద మనకు కోపం వస్తుంది అంటుండ్రు. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఏమన్నా వస్తువు అడిగినప్పుడు అది వద్దు అని వాళ్ళు అడ్డు చెప్పినప్పుడు మనకేంటంటే వాళ్ళ మీద కోపం వస్తుంది అన్నట్టు. ఎందుకు నేను తీసుకుంటుంటే అర్థం అంటున్నారా అని వాళ్ళకు కోపం వస్తుంది అన్నట్టు. అలా ఇప్పుడు ఏంటి అంటే ఫ్రెండ్స్, మనం చిన్న ఉదాహరణ చెప్పుకోవాలంటే ఇప్పుడు పిల్లలే ఉన్నారు. పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళు అంటే ఇప్పుడు చాలా మనం చూస్తూనే ఉన్నాం అక్కడక్కడ పిల్లలు సూసైడ్ చేసుకోవడం. అంటే వాళ్ళు ఫోన్ అడుగుతారు, ఫోన్ అడిగితే ఎందుకు నీకు అవసరమా ఇప్పుడే ఫోన్ ఎందుకు అని మనం అన్నాం అనుకో, వాళ్ళకి ఏంటంటే అది ఒక విపరీతమైన కోరికలాగా మారిపోతుంది. నాకు అది కావాలి కావాలని కోరికలాగా మారిపోయి అదేంటి అంటే అది కోపంలా మారి వాళ్ళు ప్రాణాలను విడిచే స్థాయికి కూడా వెళ్ళి ఆ ప్రాణాలు కూడా కోల్పోతుండ్రు. మరి అంత విపరీతమైన కోరిక అంటే అట్లాంటివి ఉండకూడదని ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఏమంటే విపరీతమైన కోపాన్ని, మరి అలా కోపం ఉన్నప్పుడు ఏంటంటే క్రోధంగా మారుతుంది. అది క్రోధంగా మారినప్పుడు అది ఏంటి అంటే మరి ఏది కూడా లౌకికంగా ఏది కూడా ఆలోచించకుండా మనం ఏం చేస్తామో కూడా మరి అది ఆ కోపము వాళ్ళ క్రోధం అది ఎక్కడికి దారితీస్తుందో కూడా తెలియదు. ఇప్పుడు మనం ఎన్నో న్యూస్లలో కానీ మనం ఎన్నో వార్తలు చూస్తున్నాం మాస్టర్స్. ఎలా అంటే చిన్నగానే ఈ ఒక మాట అన్నందుకే వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం, ఒక మాట అన్నందుకంటే అది ఎందుకంటే ఆ కోరిక కోపంగా మారి ఆ కోపం క్రోధంగా మారి వాళ్ళు ఎక్కడికి వాళ్ళ ఆలోచన గాని వాళ్ళ బుద్ధి అంటే వాళ్ళు ఎందుకంటే సరైన ఆలోచన లేకనే ఇవన్నీ జరుగుతున్నాయి అని ఇక్కడ పరమాత్మ. అందుకోసమే ఇప్పుడు చిన్నపిల్లలప్పటి నుంచి మనం ఇలాంటి మంచి విషయాలు వాళ్ళకు నేర్పుతూ ఉంటే వాళ్ళకు కోపం క్రోధం కోరికలు అనేవి ఏముండే, ఒకవేళ వచ్చినా గానీ వదిలేయడం నేర్చుకుంటారు. అందుకోసమే ఇప్పుడు ఏమంటుండ్రు అంటే స్కూళ్ళల్లో చిన్నపిల్లలకు కూడా భగవద్గీత నేర్పియాలని ఇక్కడ చెప్తున్నారు మాస్టర్స్. నేర్పియాలి ఖచ్చితంగా అందరూ చిన్నపిల్లల్లో స్కూళ్ళల్లో కూడా ఈ భగవద్గీత ఒక సబ్జెక్ట్ లాగా పెడితేనే వాళ్ళ భవిష్యత్తు బాగుంటది మాస్టర్స్. మరి అందుకోసమే ఆ మరి పైనుంచి వచ్చిన ఆర్డర్ ను మనం కూడా అందరము ఇక్కడ ముందుకు తీసుకెళ్ళాలి మాస్టర్స్. చాలా మందిని ఎంతో మందిని చూస్తున్నాం మనం, అలా కోపం క్రోధం అంటే కోరిక వల్లనే కదా, నాకు అది ఫోన్ కావాలి లేకపోతే ఏదో కావాలి, చిన్న చిన్న విషయాలకు కూడా వాళ్ళు ఎంతో ఆ మానసికంగా ఇట్లాంటి కోపం క్రోధం అంటే అది సరికాని ఆవేశం వల్ల వాళ్ళు ఎన్నో రకాలుగా ఆ వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం మనం చూస్తూనే ఉన్నాము, ఎన్నో వార్తలలో వింటున్నామే మాస్టర్. మరి ఆ విధంగా ఈ క్రోధం ఆ విధంగా మరి నిత్య ఆలోచన ద్వారా లౌకిక విషయాల శక్తి తద్వారా తీవ్రమై వాంఛగా మారుతుంది అంటుంది. అంటే అది ఇక సరికాని కోరికలుగా మారిపోతుంది. అది ఇక అది అంటే వాళ్ళకు అంటే దాన్ని కంట్రోల్ చేసుకోలేని శక్తి కాబట్టి అదొకటి విపరీతమైన అది ఒక వాంఛలాగా మారిపోతుంది. మరి అందుకే ఫ్రెండ్స్ ఇక్కడ ఏమంటున్నాడు అంటే అది తీరకపోతే మరి క్రోధంగా మారుతుంది. అందుకోసమే ధ్యాస లేకపోతే సంఘం ఉండదు అంటుండు. అంటే మనం ఇప్పుడు ఒకటి చూసినాం మాస్టర్స్, బయటకైనప్పుడు ఏదో అందమైన వస్తువు కనిపించింది, ఆ వస్తువు కనిపిస్తున్నప్పుడు మన ధ్యాస దాని మీదకి వెళ్ళింది. అంటే వెళ్ళడం తప్పు కాదు, మన ధ్యాస ఇప్పుడు చీరలే గాని నగలే గాని కార్లే ఏదో ఒకటి మరి ఒకళ్ళ మంచి బంగ్లా చూసినా గానీ ఆ వస్తువు మీదకి మనకు ధ్యాస వెళ్తుంది. వెళ్ళినప్పుడు వెళ్ళడం తప్పు కాదు, చూడాలి ఓ ఇది చాలా బాగుందని దాన్ని అక్కడే వదిలేయాలి. అంటే మనకు అవసరం లేదు కదా, మనకు ఉన్న దాంట్లో మనం సంతృప్తి పడడం నేర్చుకోవాలి. ఇక్కడ ధ్యాస లేకపోతే సంఘం ఉండదు కదా అంటున్నాడు పరమాత్మ. అంటే మనము చూసిన దాని మీదకి మన ధ్యాస వెళ్ళకుంటే ఇక్కడ సంఘం అంటే మనకు అది కావాలి అనిపించదు కదా. అంటే మన ధ్యాస మళ్ళించద్దు. మనం మళ్ళించినప్పుడు ఏమవుతుంది అంటే అది నాకు కావాలి అనిపిస్తుంది. అనిపించినప్పుడు ఏమవుతుంది ఇక్కడ సంఘం మళ్ళీ కామంగా మారుతుంది అన్నట్టు. అది కామం అంటే కోరిక. అంటే ఈ ధ్యాస ఆ వస్తువు మీదకి పోయినప్పుడు అది నాకు కావాలనిపిస్తుంది. కావాలనిపించినప్పుడు ఏంటంటే అది కోరికగా మారుతుంది. ఖచ్చితంగా దాన్ని తీసుకోవాలి అన్న కోరికగా మారుతుంది. ఆ కోరిక ఏమైతుందంటే ఇప్పుడు దానికి ఎవరైనా అడ్డుపడ్డారు అనుకోండి, ఎందుకు నీకు అది అవసరమా అని అన్నప్పుడు అదేంటంటే కోపంగా మారుతుంది అన్నట్టు. మరి ఆ కామం కోపం క్రోధమై మరి ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. కాబట్టి ఇక్కడ పరమాత్మ ఏం చెప్తుందంటే ధ్యాస లేకపోతే సంఘం ఉండదు, సంఘం లేకపోతే కామం పుట్టదు, కామం లేకపోతే క్రోధం ఉండదు అంటున్నారు మాస్టర్స్. ఈ యొక్క విషయం మనము తెలుసుకోవాలి మాస్టర్స్. ఎందుకంటే మనము
ధ్యాస దేని మీదకి మళ్లించకుండా మనము ఎలా అంటే సరైన మార్గంలో ఉండడానికి మరి ఇవన్నిటికి కారణం మనసే కాబట్టి మన మనసును అదుపులో ఉంచుకోవాలి. ధ్యాస వెళ్ళనివ్వకుండా, ఒకవేళ వెళ్ళిన అది కావాలి అనుకోకుండా మనము అది నాకు అవసరమా అన్న స్థాయిలో ఉండే ప్రయత్నం చేయాలి మాస్టర్స్. ఇక్కడ పరమాత్మ ఏమంటున్నాడంటే కోపం అవివేకం వల్ల వాటి వలన బుద్ధి చెడుతాది. బుద్ధి చెడగానే పురుషుడు నశిస్తాడు. అంటే ఇక్కడ విషయశక్తి వల్ల సంఘం పెరుగుతుంది, సంఘం వల్ల కామం కలుగుతుంది, కామం తీరకపోతే క్రోధం వస్తుంది, ఈ క్రోధం నుంచే సమ్మోహం వస్తుంది. ఈ సమ్మోహం అంటే విపరీతమైన మోహం, అది లేకపోతే ఉండలేనంత అత్యంత మోహం. ఆ స్థితిలో వివేకం నశిస్తుంది, జ్ఞానం నశిస్తుంది, బుద్ధి నశిస్తుంది, అహంకారం విజృంభిస్తుంది. చేస్తున్న పని యొక్క పరిమాణాలను, మంచి చెడులు ఏమాత్రం పట్టించుకోం. సత్యాసత్యాలను, ఉచిత ఔచితాలను మరిచిపోతాం. విచక్షణ జ్ఞానం కోల్పోతాం. మనిషి తన స్థితి నుండి పతనమై పోతాడు. మనకు బుద్ధి నశించడమే చావు, అంతకంటే వేరే చావు లేదు. మాయాసభలో సుయోధనుడు భంగపాటు చూసి ద్రౌపది నవ్వింది. దానితో వాడి బుద్ధి నశించింది. వాడి వల్ల వాడు నాశనం అయ్యాడు. తద్వారా ప్రపంచమంతా నాశనం అయ్యింది. ఒక గుడ్డి ఎద్దు చేలో పడితే దానికి నష్టమే, చేనుకు నష్టమే. మోహాంధకారంలో ఉన్నవాడు విలువలు తలక్రిందులై వాడు తాను చెడిపోయి ఇతరులకు కూడా చెడు చేస్తాడు. మానవుడు ఏ రకంగా పతనం అవుతాడో వేదవ్యాసుల వారు ఇక్కడ చెప్పారు. మనల్ని మనం పతనం కాకుండా ఎలా రక్షించుకోవాలో మార్గాన్ని సూచిస్తున్నారు. ఆది శంకరాచార్యుల వారు వారి యొక్క భజగోవిందంలో ఇలా చెప్పారు. సత్సంగత్యం నిస్సంగత్యం, నిస్సంగత్యే నిర్మోహత్వం, నిర్మోహత్తే నిశ్చల స్థితం, నిశ్చల స్థితి జీవన్ముక్తి అన్నారు. సజ్జనులతో సత్య చేస్తూ ఉంటే ప్రాపంచిక విషయశక్తి నశిస్తుంది. విషయశక్తి ఉన్నంత కోరికలు తగ్గి క్రమంగా మోహం నశిస్తుంది. తద్వారా మనసు నిర్మలమవుతుంది. నిర్మలమైన చిత్తమే జీవన్ముక్తి అంటున్నారు ఆది శంకరాచార్యుల వారు. మాస్టర్స్ ఇక్కడ చూడండి ఇలా ఏమంటున్నాడు కృష్ణ పరమాత్మ అంటే, విషయశక్తి వల్ల సంఘం పెరుగుతుంది, మరి సంఘం వల్ల కామం కలుగుతుంది, కామము తీరకుంటే క్రోధం వస్తుంది, ఈ క్రోధం నుంచి మరి ఏంటి అంటే సమ్మోహం వస్తుంది. మరి సమ్మోహం అంటే విపరీతమైన మోహం అంటుంది. అంటే చూడండి ఫ్రెండ్స్, విషయశక్తి అంటే మనం విషయాలను అంటే ఇప్పుడు మనకు అవసరం లేదు బయట అంటే ఇంతకుముందు ఇక్కడ అంటే మాస్టర్స్ నేను మునిపైన అంటే ధ్యానంలోకి రాకముందు కానీ అంటే వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అని ఒక అందరు గుంపుగా ఏరి కూర్చుంటే వాళ్ళు ఏదన్నా సరికాని ముచ్చట అక్కడికి లేసద్దుంటుంది. అంటే అదే కరెక్ట్ అయిన మార్గం అని ఇప్పుడు ధ్యానంలోకి వచ్చినాక తెలిసింది. కానీ నాకు నచ్చకపోవు ఏంటో అసలు అది అవసరమా మనము వాళ్ళని అనుడు అన్నట్టు ఉంటుండే.
అయితే మాస్టర్స్ ఇది అన్నట్టు విషయ శక్తి అంటే వేరే వాళ్ళ విషయాలను కొంచెం మందికి చాలా ఇంట్రెస్ట్ ఉంటది. ఏంటి అంటే గోడల చదువుకుంది అక్కడుండి ఇక్కడుండి వాళ్ళ ఇంటారు అన్నట్టు. అట్లా ఇంటే వాళ్ళకి ఏం వచ్చేది లేదు కానీ ఆ విషయ శక్తి వల్ల ఏమైతుంది అంటే ఇక్కడ సంఘం పెరుగుతుంది. అంటే అది సంఘం అంటే ఇక అది అలా పెరుగుతుంది అన్నట్టు. అందుకోసమే విషయ శక్తి వల్ల ఇక్కడ సంఘం పెరుగుతుంది కాబట్టి మరి అలాంటి విషయ శక్తి మనం తగ్గించుకుంటే మనము మంచి మార్గంలో ఉంటామని ఇక్కడ పరమాత్మ మనకు తెలుపుతున్నాడు. సంఘం వల్ల కామం వస్తుంది. మరి అది వినడం వల్ల చూడడం వల్లనే కదా. అది చూడడం వల్ల వినడం వల్ల మనకు అది దాని మీద ఇంట్రెస్ట్ పోయింది, దృష్టి పోయింది. దాని వల్ల ఏంటంటే కోరిక, ఆహా ఇట్లనా, అయితే నాకు కూడా ఇట్లా కావాలన్నట్టు అది అయిపోతుంది అన్నట్టు. మరి అట్లా దాని వల్ల ఏంటంటే ఆ కామం కోపం క్రోధంగా మారుతుంది. మరి ఈ విధంగా మారుతూ పోయే విషయాలను మనము పట్టించుకోవడం అవసరమా? మరి మన ఇంద్రియాలన్నీ మన అదుపులో ఉంచుకొని మనం ఎలా అంటే ధ్యాన స్థితిలో ఎప్పుడు ఉండడం అది ఎంతో అన్నిటికీ మరి మంచిదే కదా. ఇక్కడ పరమాత్మ అదే విషయం అర్జునుల వారికి చెప్తున్నారు. మరి ఇక్కడ క్రోధం నుంచి మళ్ళీ ఏంటంటే మోహం అంటే ఏంటి అంటే మాస్టర్స్ ఇప్పుడు ఏంటిదంటే ఆ ఒక్కొక్కరు ఏం చేస్తారంటే ఆ అసలు నాకు ఆ టీవీ లేకుండా నాకు మనసునే పట్టదు. టీవీ ఖచ్చితంగా ఆ సీరియల్ నాకు ఖచ్చితంగా చూడాలి, చూడకుంటే నాకు అసలు మనసునే పట్టదు అంటారు. అంటే ఏదంటే అది దానికి మొత్తం ఇట్లా ఏంటంటే దాన్ని ఏమంటారు, ఇట్లా ఆ దాన్ని బానిస అయిపోవడం అన్నట్టు. అంటే అది లేనిది నేను ఉండలేను అన్న స్థితిలో ఉండడం వల్ల దాన్ని సమ్మోహం అంటారు అన్నట్టు. అంటే విపరీతమైన మోహంలోకి వెళ్ళిపోతారు. అంటే అది లేనిది నేను ఉండలేను, అబ్బో ఇయ్యాల అది చూడకుండా నాకు మనసున పట్టదు, అది లేనిది నేను ఉండలేదు. అది వస్తువే గాని సీరియలే గాని ఏదే గాని మనసులే గాని మన పిల్లల్ని కూడా అబ్బో వాళ్ళని చూడండి మేము ఉండలేము. బంధం విషయంలో అయితే అబ్బో వాళ్ళని చూడండి మనం ఉండలేము అన్న విషయాన్ని ఉన్నదాన్ని దీన్ని ఇక్కడ మోహం అంటారు అన్నట్టు. మరి ఇక్కడ సమూహం అంటే విపరీతమైన మోహం, అది లేకుండా నేను ఉండలేను అన్న స్థితికి వస్తారు అన్నట్టు. మరి అలా రావద్దు అంటే మనం ఏం చేయాలంటే మన మనసు మన ఇంద్రియాలను కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు మనము సరైన స్థితిలో ఉంటామని ఇక్కడ పరమాత్మ చెప్తుంది. మరి ఆ స్థితే వివేకం. అంటే ఇప్పుడు ఈ మోహంగా మారినప్పుడు ఆ స్థితి ఏం చేస్తుంది, వివేకాన్ని నశింపజేస్తుంది. మన వివేకాన్ని నశింపజేస్తుంది. అది ఏంటి అంటే ఇది మరి ఇక్కడ ఏంటి జ్ఞానాన్ని కూడా నశింపజేస్తుంది అంటుండ్రు. అంటే మన చూసారా ఫ్రెండ్స్, మనం ఎంత చేసినా గానీ మనం మనకు కూడా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఈ ధ్యాన మార్గంలోకి వచ్చినప్పుడు చూడండి మాస్టర్స్, మనము సజ్జన సాంగత్యం అంటే మంచి వ్యక్తుల మధ్య ధ్యానుల మధ్య ఉన్నప్పుడు మనకు ఆ ఎనర్జీ వేరుంటది. అదే మళ్ళా ఇప్పుడు ధ్యానం చేయక వేరే వాళ్ళ మధ్య వాళ్ళందరూ ఏదన్నా మాట్లాడుకున్న వాళ్ళ మధ్య ఒక 10-15 నిమిషాలు ఉండి చూడండి, మన ఎనర్జీ మనకు తేడా తెలిసిపోతుంది ఏంటనే. అంటే అట్లా ఉంటది అన్నట్టు. అందుకోసమే ఇక్కడ విషయ శక్తికి మనం పోరాదు అంటుండ. అంటే అలా వెళ్ళినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు పరమాత్మ అంటే ఆ స్థితిలో వివేకం నశిస్తుంది అంటుండు. ఆ జ్ఞానం కూడా నశిస్తుంది, బుద్ధి నశిస్తుంది, అహంకారం విజృంభిస్తుంది అంటుండు. అంటే ఇక మళ్ళీ ఏంటంటే మామూలు లెక్క అయిపోతుంది అన్నట్టు. మరి ఇక్కడ చేస్తున్న పని యొక్క పరిమాణాలలో మంచి చెడులు కూడా మనం ఏది కూడా తెలియనంత పరిస్థితిలోకి వస్తాం అన్నట్టు. ఏ మాత్రం కూడా పట్టించుకోము, ఇదేంటిది మంచా చెడా ఇదేంటిది అని కూడా ఆలోచించకుండా అలా చేస్తాం అన్నట్టు. ఇక్కడ ఏంటి అంటే సత్యాసత్యాలు కూడా మనం ఇక్కడ చూడలేకపోతాం అన్నట్టు. ఇది ఉచితమా కాదా అని ఇక్కడ చూడలేకపోతాం అన్నట్టు. మర్చిపోయి విచక్షణ జ్ఞానం కూడా కోల్పోతాము. అంటే మనిషి తన స్థితి నుండి పతనమైపోతాడు అంటుండి ఇక్కడ. కనుక బుద్ధి నశించడమే ఇక్కడ చావు, అంతకంటే వేరే చావు లేదు అంటున్నాడు. చూడండి మాస్టర్స్, ఇక్కడ ఏమంటుండంటే బుద్ధి నశించడమే చావు, అంతకంటే వేరే చావు లేదు అంటున్నాడు మాస్టర్. చూడండి ఇక్కడ మనం చిన్నగా తెలుసుకోవడానికి ఉదాహరణ ఏది చెప్తామంటే, ఇప్పుడు కైకేయి మాత రాముణ్ణి ఏమంటది, అడవికి వెళ్ళమంటది. అంటే ఇప్పుడు ఆ దశరథుడు ఏం చేస్తాడు, అన్ని రేపు రామునికి పట్టాభిషేకం అని రాజ కిరీటాలు చేయించి అక్కడ ఎవరిని మహర్షులతోని ఆ ముహూర్తాలు చూపించి అన్ని తెల్లారితేనే పట్టాభిషేకం కాబట్టి అన్ని హడావుడిగా అన్ని పనులు చేస్తూ వాళ్ళు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్న సమయంలో అక్కడ ఏంటి అంటే ఆ
ఇక్కడ కైకేయి మాతకు అక్కడ ఏంటి అంటే ఆ ఒక కోరిక కలిగి, ఏం కోరిక అంటే తన కొడుకును రాజును చేయాలి అన్న కోరిక కలిగి రాముణ్ణి అడవికి పంపించాలి అంటది. అంటే ఎప్పుడో ఇచ్చిన వరాలను ఆ సమయంలో ఉపయోగించుకొని మరి ఆ దశరథుడు ఆ మాత దగ్గర పోయి రేపు రామునికి పట్టాభిషేకం అన్నప్పుడు నువ్వు నాకు ఆ రోజు వరాలు ఇచ్చినావు కదా, ఈ రోజు నేను అడుగుతాను తీర్చాలి అని ఆమె ఏం చేస్తుంది అంటే రాముడిని అడవికి పంపించాలి, మరి నా కొడుకునే పట్టాభిషేకం ఇలా చేయాలి అని కోరుతుంది అన్నట్టు. మరి అదేంటంటే అప్పుడు ఆమె ఏం చేసింది, మరి ఆమెకు తెలియదంటే తెలుసు, చాలా జ్ఞాని, తెలియదంటే తెలుసు, మరి రాముని కూడా ఎంతో ప్రేమగా పెంచుతుంది, తన కొడుకుతో సమానంగా చూసుకుంటది. మరి అప్పుడు ఏమైంది ఇక్కడ అక్కడ అంటే ఇక్కడ బుద్ధి ఏమైంది అంటే అక్కడ బుద్ధి నశించిపోయింది. అంటే ఆమె ఏంటి అంటే ఒకటే ఆలోచించింది ఆ సమయంలో, నా కొడుకు పట్టాభిషేకమై రాజు కావాలి అంటుంది. కానీ మరి అప్పటిదాకా ఇద్దరిని సమానంగా పెంచిన ఆ మాత అది ఎందుకు ఒప్పుకోలేకపోయింది అంటే ఏమాత్రము అంటే ఆమె ఇది సత్యమా అసత్యమా అన్న ఆలోచన కూడా లేకుండా చేసింది. ఎందుకు చేసిందంటే ఆమె ఆమె కాదు, అక్కడ ఆమె దగ్గర ఉండే ఒక చెలికత్తె మందర అంటే ఆమెతోని ఇలా చెప్తుంటే ఆమె సరే అంటే రామునికి పట్టాభిషేకం అంటే సరే అన్న స్థితిలో ఉంటది. అంటే అందుకే ఇక్కడ ఏమంటున్నా, ఎందుకోసం అంటున్నా అంటే మనకి ఇక్కడ విషయాశక్తి వల్ల మనకు సంఘం పెరుగుతుంది, మరి అందుకోసమే వివేకం నశిస్తుంది. అంటే ఇప్పుడు చూడండి మా ఫ్రెండ్స్, ఆ మందర మాటలు వినడం వల్ల ఈ కైకే ఏం చేస్తుంది అంటే అది మంచా చెడ, ఇది సత్యం అసత్యమా అని కూడా ఆలోచించకుండా అక్కడ వరాలు అడగడం, ఆమెకు బుద్ధి నశించిపోయింది. ఇక మొత్తం ఆ మాటలు ఆమె చెవులో పడే వరకల్లా ఆమెకు బుద్ధి నశించిపోయి అలా చేస్తుంది. చేసినప్పుడు అక్కడ ఆ తట్టుకోలేక అక్కడ దశరథుడు ప్రాణాలు విడవడం, అదంతా మనకు తెలిసిన స్టోరీ. అంటే ఇక్కడ మనం చిన్న తెలుసుకుంటానికి ఇట్లా చెప్పిన మాస్టర్స్ ఆ స్టోరీ. అయితే మరి ఇక్కడ ఆ మాత ఎందుకంటే అంత ప్రేమగా పెంచినప్పుడు ఆమెకి ఏంటి అంటే ఒక కోరిక, ఏం కోరిక వచ్చింది అంటే నా కొడుకును రాజును చేయాలి, రాముడు కాదు అన్న కోరిక వల్ల ఇదంతా జరిగింది. అంటే అందుకోసం ఇక్కడ ఏది సత్యం ఏది అసత్యం అని కూడా ఆలోచించలేకుండా ఆమెకు బుద్ధి నశించిపోయింది. అందుకే మళ్ళీ ఇంకొకటి మాస్టర్స్ ఇక్కడ ఏంటి అంటే మాయసభలో సుయోధనుడు భంగపాట అంటే దాన్ని చూసి ద్రౌపది నవ్వినప్పుడు, అంటే మనం ఏదన్నా ముంగట ఏదన్నా ఇట్లా అలా జోక్ లాగా జరిగితే మనం నవ్వుతాం కదా, నవ్వుతే ఏమైంది అనుకొని వదిలేస్తే అయిపోతుండే. ఆ నవ్వడం వల్ల అతడు ఎంతో కోపం క్రోధం పెంచుకొని ద్రౌపది నవ్వుతుందా అని దాన్ని ఏదో మనసులో పెట్టుకొని ఎక్కడికి చివరికి అతడు నాశనం అవుతూ మరి అతనితో పాటు ప్రపంచం అంతా నాశనం అయ్యేటట్టు జరిగిందని ఇక్కడ చెప్తున్నాడు మాస్టర్. ఇక్కడ మళ్ళీ పరమాత్మ ఏమంటుండంటే గుడ్డి ఎద్దు చేల్లో పడ్డట్టు, అంటే ఇక్కడ గుడ్డి ఎద్దు చేల్లో పడితే దానికి కళ్ళు కనబడాయి మాస్టర్స్, కళ్ళు కనబడకపోతే అది ఏం చేస్తుంది, అది ఎటు వెళ్తుందో తెలియదు, అది ఏం తింటుందో తెలియదు, దానికి కూడా నష్టం. ఎందుకంటే అది అటు వెళ్తే దానికి కంట్లో ఏం మూస్తుందో తెలియదు, కాలుకి ఏం మూస్తుందో తెలియదు, అక్కడ బండ ఉన్నదో తెలియదు, ఏమున్నదో తెలియదు, అది గుడ్డెద్దు కాబట్టి అది అలా వెళ్ళిపోతుంది. మరి దానికి నష్టమే. ఇక్కడ ఏంటి అంటే ఆ ఆ పంటకు కూడా నష్టమే, ఆ చేనుకు కూడా నష్టమే. మరి ఆ చేను అదే కళ్ళు కనబడే ఎద్దు అయితేనేమో అది ఏంటి అంటే దానికి అది ఎక్కడ ఉందో గడ్డి అన్నది చూసి తింటది, దీనికి ఏది తెలియదు కాబట్టి అది ఎటు పోతుందో దానికి తెలియదు, దానికి నష్టమే, ఇక్కడ చేనుకు నష్టమే అంటుండు. అదే విధంగా మరి మాస్టర్స్ మనము గుడ్డి ఎద్దులాగా కాకుండా కళ్ళున్న ఎద్దులాగా ప్రవర్తించాలి మాస్టర్స్. ఇక్కడ మోహ అంధకారంలో ఉన్నవాడు విలువలు తలక్రిందులు అయిన వాడు తాను చెడిపోయి ఇతరులను చెరుపు చేయాలని చూస్తాడు అంటుంది. అంటే మోహ అంధకారంలో అంటే ఇప్పుడు ఈ కైకేయి మాత చెప్పుకున్నాం కదా, అంటే ఆ రాజ్యాధికారం నా కొడుకు కావాలి అన్న ఆమెకు ఉంది గట్టిగా, కాబట్టి మరి ఆమెకు ఏం చేస్తుందో కూడా ఆమె అర్థం కాని స్థితిలో ఉంది. తర్వాత బాధపడితే ఏం లాభం, ఏం లేదు కదా. తండ్రి మాట ప్రకారం రాముడు అడవికి వెళ్ళిపోయాడు, అడవుల రాముని వెంట సీతమ్మ వెళ్ళిపోతుంది, సీతమ్మ వెంట మరి లక్ష్మణులు అందరు వెళ్ళిపోతారు. మరి భర్త శత్రుఘ్నులు కూడా మళ్ళీ తల్లిని కోప్పడి మా ఆ అన్నను కాదని మేము రాజ్యం పరిపాలన చేస్తామని నువ్వు ఎలా అనుకున్నావని మళ్ళీ ఆమెనే అనడం. ఇక్కడ దశరథుడు ఎలాగూ రాముని మీద
ప్రేమతో అతని ప్రాణాలు కోల్పోవడం ఇవన్నీ జరుగుతాయంట. అంటే ఆమె ఒక్క కోరిక ఎంత అన్ని అనర్థాలను సృష్టించిందో చూడండి. అంటే రాజ్యం అంతా అల్లకొల్లం అయిపోయింది. ఇక ఇప్పుడు రాముడు వెళ్ళిపోయిండు, ఇటు దశరథుడు ప్రాణాలు వదిలాడు. ఆమె ఒక కోరిక, అంటే అది కొంచెం ఆలోచించి ఉంటే, ఆమె బుద్ధి ఉపయోగించుంటే ఇదంతా జరగకపోవు కదా మాస్టర్స్. అది మనం ఇక్కడ తెలుసుకోవాలి. అంటే అప్పుడు ఏంటి అంటే విచక్షణ జ్ఞానం కోల్పోతారు. ఇక్కడ అన్నారు కదా, విచక్షణ జ్ఞానం కోల్పోతారు, వివేకం కోల్పోతారు. అదేంటి అంటే అదొకటి ఆ మోహం, అదొకటి నాకు కావాలి అనే విపరీతమైన కోరిక అన్నట్టు అది. అందుకోసమే ఇక్కడ ఆ మాత అలా చేసింది. అలా చేసినప్పుడు అంతేమైంది, ఇక ఆ రాజ్యం అంతా చిన్న భిన్నం అయిపోయినట్టు అయిపోయింది. ఆ ఇప్పుడు వాళ్ళకి ఏంటి అంటే అది దుఃఖ స్థితిలో అయిపోయింది అన్నట్టు, తలక్రిందులు అయిపోయింది, అంత తలక్రిందులు అయిపోతుంది. ఇప్పుడు ఆమెకు అనర్థమే జరిగింది, అందరికి అనర్థమే జరిగింది కదా. ఆ ఒక్క రాముని అడుగు పంపు అన్న మాట వల్ల ఎంత అనర్థం జరిగిందో మాస్టర్స్ ఇక్కడ మనం తెలుసుకోవాలి. మరి మానవుడు ఏ రకంగా పతనమవుతాడో వేదవ్యాసుల వారు ఇక్కడ చెప్పారు. మనల్ని మనం పతనం కాకుండా ఎలా రక్షించుకోవాలో మార్గాన్ని చూపిస్తున్నారు. ఆది శంకరాచార్యుల వారు వారి యొక్క భజగోవిందంలో ఏమన్నారు అంటే, సత్సంగత్యే నిస్సంగత్యం, నిస్సంగత్యే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల చిత్తం, నిశ్చల చిత్తే జీవన్ముక్తి అన్నారు. అంటే ఇక్కడ ఏంటి అంటే సత్సంగత్యం అంటే సజ్జనులు, అంటే మంచి మంచి బుద్ధి ఉన్న వాళ్ళు, మంచి జ్ఞానం ఉన్న వాళ్ళు, వాళ్ళు అన్నట్టు, అంటే జ్ఞానులు. వాళ్ళతోని మనం ఇక్కడ సత్సంగత్యం అంటే మనం సత్సంగత్యం, అందుకే అంటారు కదా ఇక్కడ ప్రతిరోజు మనము సజ్జన సాంగత్యం చేయాలి అంటాడు ఓళ్ళు మన పత్రి గారు. అందుకోసమే ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ప్రతిరోజు ఉంటే మనము సరైన మార్గంలో ఎల్లప్పుడూ ఉంటామని ఇక్కడ మన గురువులు నేర్పుతుండ్రు కదా. మరి ఇక్కడ అదే చెప్పిండు భజగోవిందంలో, సత్సంగత్యం నిస్సంగత్యం అంటుండని ప్రతినిత్యము చేయాలి. ఈ సజ్జన సాంగత్యం అంటే సత్యమైనది మనం ప్రతినిత్యం మాట్లాడుకోవాలి, ఇక్కడ చేయాలి అని ఇక్కడ చెప్తుండ్రు. అదే నిస్సంగత్య నిర్మోహత్వం అంటుండ, అంటే మనం ఎలా చేస్తుంది ఇట్లా నిర్మోహత్వం. ఆ నిర్మోహత్వం వల్ల ఏంటంటే మన చిత్తం శుద్ధి ఉంటది అన్నట్టు, మనం నిశ్చలంగా ఉంటాం అన్నట్టు. నిశ్చలంగా ఉన్నప్పుడు మరి నిశ్చల చిత్త జీవన్ముక్తి అంటున్నాడు. ఇక్కడ నిశ్చలమైన చిత్తం అంటే ఈ చిత్తం ఏంటంటే మన జీవన ముక్తికి మార్గం. అంటే మనం ఈ రకంగా సజ్జన సాంగత్యంలో ఉంటూ ధ్యానం చేస్తూ స్వాధ్యాయం చేస్తూ సజ్జన సాంగత్యంలో ఉంటే మరి అదే మన జీవన ముక్తి అంటుండ, అంటే మన ముక్తికి మార్గం, మనకు ముక్తి మార్గం ఇదే అని ఇక్కడ మనకు పరమాత్మ చెప్తుంది. చూడండి ఫ్రెండ్స్, మన సజ్జనులతోనే సాంగత్యం చేయాలి. మరి దుర్జనులతో సాంగత్యం చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుంటున్నాం కదా. మరి అదే విధంగా మనం ఎలాంటి ప్రపంచ విషయాల్లో కూడా ఆసక్తి చూపించకూడదు. ఇక్కడ మరి ఇక్కడ ఏంటంటే సజ్జనులతో సాంగత్యం చేసినప్పుడు మనకు ప్రపంచ విషయాలు పట్టించుకోవాలనిపించేది, ఆ విషయాలు నశించిపోతాయి. అంటే మనకు అసలు ప్రపంచ విషయాల గురించి మనం పట్టించుకోవాలి అనిపించేది. మరి ఒకవేళ తప్పి అక్కడికైనా కానీ అక్కడ నుంచి వెళ్ళిపోవాలి అనిపిస్తుంది. అందుకోసం ఇక్కడ సజ్జనులతో సత్సంగత్య నిస్సంగత్వం అన్నారు. అంటే సజ్జనులతో సాంగత్యం చేసినప్పుడు మన ప్రపంచ విషయాలను ఏమి కూడా పట్టించుకోము, అట్లాంటి స్థితిలోకి వస్తాం. మరి విషయశక్తి మొత్తం తగ్గిపోతుంది మనకు, అసలు కోరికలు కూడా తగ్గిపోతాయి మనకి. ఎప్పుడు అది గురువులు ఏమన్నా అంటారు అంటే మనకు ఒకటి కావాలి అనిపిస్తే మనం ఆలోచించాలన్నట ఫ్రెండ్స్. అంటే మనం ఒకటి 3 సార్లు దేనికైనా కానీ 3 సార్లు అవకాశం ఇవ్వాలంటే, ఇప్పుడు మనల్ని ఎవరన్నా సపోజ్ మనం ఏమన్నా అన్నా కానీ ప్రపంచ విషయంలో కానీ ఏంటి అంటే వాళ్ళు ఏమన్నా అన్నా కానీ వాళ్ళకు 3 సార్లు ఛాన్స్ ఇవ్వాలన్నట. అంటే ఒకసారి అన్నారా, ఓకే సరే వాళ్ళకి జ్ఞానం లేదు కానీ వదిలేయాలి. రెండోసారి కూడా వాళ్ళు ఇంకా ఆ స్థితిలో ఉన్నారని వదిలేసి 3 సార్లు వదిలేసి 4వసారి వాళ్ళకి ఏ రకంగా చెప్పాలో మాటలతోని చెప్తారో చేతులతో చెప్తారో చెప్పి మళ్ళీ వదిలేయాలి. అంటే వాళ్ళ మీద కోపం కానీ ఈర్ష్య ద్వేషాలు కానీ ఉంచుకోకూడదు అని ఇక్కడ మనకు గురువుల ద్వారా తెలుసుకున్న మాస్టర్స్. అంటే మనం ఆ విధంగా ఉండాలంటే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. 1 సారి 2 సార్లు 3 సార్లు ఛాన్స్ ఇచ్చి మరి 4వసారి కూడా అదే విధంగా ప్రవర్తించినప్పుడు
మరి వాళ్ళకి ఎలా చెప్పాలో అలా చెప్పి మళ్ళీ ఏంటంటే వదిలేయాలి. అంటే వాళ్ళు నన్ను అన్నారు కదా, నేను వాళ్ళని అన్నా, వాళ్ళు నన్ను అన్నారా అన్నట్టు కాకుండా మళ్ళీ ఎప్పటిలాగా ఉండడము ఉండాలి. ఇక్కడ ఈర్ష్య ద్వేషాలు ఏవి కూడా ఉంచుకోవద్దని ఇక్కడ మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటి అంటే మరి విశేషత తగ్గినప్పుడు, కోరిక తగ్గినప్పుడు క్రమంగా మోహం కూడా తగ్గిపోతుంది. అంటే నాకు అది కావాలి, అది లేని ఉండలేదు అన్న స్థితి కూడా తగ్గిపోయి ఏదైనా ఓకే అన్న స్థితికి రాగలుగుతాం అన్నట్టు. ఇక్కడ ఏమంటుండంటే తద్వారా మనసు నిశ్చలం అవుతుంది. మరి ఇవన్నీ మనం సజ్జనులతో సాంగత్యం చేసినప్పుడు, ప్రపంచ విషయాలకు దూరంగా ఉన్నప్పుడు మరి మన మనసు ఎంత నిర్మలంగా ఉంటది. నిర్మలమైన మనసు ఏంటి, నిశ్చలం అయిపోతుంది. ఆ పాత సినిమాల పాటలలో కూడా మనం విన్నాం కదా మాస్టర్స్. మరి ఇక్కడ నిశ్చలమైన చిత్తము ఏంటంటే జీవన్ముక్తికి మరి మార్గం అని ఇక్కడ ఆదిశంకరాచార్యులు మనకు చెప్పడం జరిగింది. అంటే మనకి నిశ్చలమైన మనసు, ఈ చిత్తమే మనకు జీవన్ముక్తి దారి. మరి మన ధ్యానంలో కూర్చుంటే మన మనసు స్థిరంగా లేకపోతే మనకు ధ్యానం కుదరదు కదా. అందుకోసం ఇక్కడ మనం నిశ్చలమైన చిత్తమే ఇక్కడ జీవన్ముక్తికి మార్గం అని ఇక్కడ మనకు ఆదిశంకరాచార్యుల వారు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఏమంటున్నాడంటే పరమాత్మ, సమస్త ప్రాణులకు ఏది చీకటి రాత్రో దానిని జ్ఞాని మెలకువతో ఉంటాడు. సామాన్యులకు మెలకువతో ఉండే సమయం యోగులకు రాత్రితో సమానం అవుతుంది. ఒకానొక అజ్ఞాని ఏ ఇంద్రియ విషయ భోగాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారో, ఏది అశాశ్వతమైన సుఖ దుఃఖాలతో మునిగి పోతూ ఉంటారో, ఒకానొక జ్ఞాని వాటి వల్ల ఆసక్తి నిద్రించినట్లు ఉంటాడో, సామాన్యుడు నిద్రిస్తున్నట్లు ఈ విషయాలలో ఒకానొక జ్ఞాని ఆసక్తి కలిగి మెలకువగా ఉంటాడు. అజ్ఞాని అయిన సామాన్య మానవుడు పగలు శ్రమించే కార్యకలాపాల ఒకానొక యోగి వ్యర్థమైనంగా రాత్రిగా భావిస్తాడు. మరి అందరూ విశ్రాంతిగా నిద్రించే రాత్రిని ఒక యోగ సాధకుడు ధ్యాన సాధన కొనసాగించి పగలుగా భావిస్తాడు. రామకృష్ణ పరమహంస ఒక చక్కటి ఉపమా చెప్పారు. లోకంలో ఎందరో మనుషులు ఉన్నారు. వీళ్ళంతా వివిధ వృత్తుల్లో, వివిధ ఉద్యోగాల్లో, వివిధ స్థాయిల్లో ఉంటారు. ఒకరు జమీందారు, ఒకరు సంసారి, ఒకరు అధికారి, ఒకరు కళాకారుడు. వీరంతా సున్నా వంటి వారు. సున్నకి తానంతట తనకు విలువ ఉండదు. దాని ముందు ఒకటి పెడితేనే సున్నకు విలువ. అలాగే మనుషులకు ఆత్మవిద్య, యోగత్వం ఉంటేనే విలువ, లేకపోతే వారు సున్నతో సమానమే. కనుకనే ముందు ఆత్మవిద్యను తెలుసుకోవాలి, ఆ తర్వాతనే ప్రాపంచిక విద్య. మరి ప్రాపంచిక విద్య అయినా రాణించేది కనుకనే అజ్ఞానులు మెలకువను ఉండి విషయభోగాలతో జ్ఞానులు నిద్రిస్తారు. అజ్ఞానులు నిద్రిపోయే ఆత్మ విషయంలో జ్ఞానులు మెలకువను ఉంటారు. మాస్టర్స్ ఇక్కడ ఏమంటున్నాడంటే పరమాత్మ, సమస్త ప్రాణులు ఏది చీకటి దానిని జ్ఞాని మెలకువతో ఉంటాడు అంటున్నాడు. మరి సామాన్యులు మెలకువతో ఉండే సమయాన్ని
యోగులు రాత్రితో సమానం అంటున్నాడు. అంటే ఇక్కడ మాస్టర్స్ ఏంటి అంటే ఇక్కడ సమస్త ప్రాణులు అంటే అందరం ఇక మనం కూడా రాత్రి అంటే ఇప్పుడు పడుకుంటే ఏంటి అంత శబ్దం ఉంటుంది కాబట్టి వాళ్ళకు పగలు ఇచ్చుకొని వాళ్ళ ధ్యాసకు ఉపయోగిస్తారు. చెప్తున్నాడు ఒక అజ్ఞాని ఇంద్రియాల విషయాలకు భోగాల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడో మరి ఆ అశాశ్వతమైన సుఖ దుఃఖాలలో ఉంటాడో మరి ఒకనొక జ్ఞాని వాటి పట్ల అనాసక్తితో నిద్రిస్తున్నట్లుగా ఉంటాడు అంటుండు. అంటే ఇక్కడ ఆ జ్ఞాని అంటే నిద్రిస్తుడు అంటే ధ్యానస్థితిలో అంటే మాస్టర్ మాస్టర్ హలో మాస్టర్ ఓకే ఓకే మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. ఏమన్నారు ఇంతకు ముందు? అయిపోయిందా అని అడిగారా? టైం క్లోజ్ చేద్దామా మాస్టర్? చేద్దాం మాస్టర్, ఇలా కొంచెం డిస్టర్బెన్స్ ఉంది కదా. ఓకే ఓకే మాస్టర్, ఒక్క నిమిషం నేను రికార్డింగ్